Hi, welcome back to my channel. I'm Winnie and I'm so glad you're here. If you're new, don't forget to subscribe and join our little creative community. Today is an exciting day because it's finally time to reveal the finished art studio makeover. In the last video, I took you through the planning and prep stages, and now I'm thrilled to show you how it all came together. From assembling furniture to adding those final personal touches, I poured so much love into this space and I can't wait for you to see the transformation. So grab your favorite drink, get cozy, and let's dive in. హలో, మళ్ళీ తెలుగులో మాట్లాడడానికి వచ్చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ హలో హలో హలో. సో అయితే లాస్ట్ టైం వీడియోలో ఎక్కువ తెలంగాణ అయిపోయిందని అనిపించిందంట. నాకు చెప్పలేదు, అట్లా అనిపించింది, నాకు మీకు అనిపించిందని. మా భర్త అనండి ఏమంటారు, ఏమండి ఐ డోంట్ నో. సో యా, మా భర్త ఆంధ్ర కాబట్టి కొంచెం ఆంధ్ర కూడా ప్రయత్నిస్తాం. ఏం చేద్దామో చూద్దాము. ఎస్, ఇప్పుడు వీడియో చూసినట్టయితే లాస్ట్ టైం ఇవి ఐకియా డెస్క్ అవన్నీ కొన్నాం కదా, అవన్నీ అసెంబుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ ముసుగు వెనకాల ఉన్నది మా ఆయన, హెల్ప్ చేస్తుంది నాకు. చాలా మంచోడు, హెల్ప్ చేశాడు అన్నిటికీ. ఎస్, అవన్నీ పెట్టనీకి దాదాపు ఒక రోజంతా అయింది. అదే పని, ఆ రోజు కంప్లీట్ చేయాలి కంపల్సరీ. నేను చాలాసార్లు గివ్ అప్ చేయడానికి ట్రై చేసిన, ఆ రూమ్లోకి వెళ్ళిపోనికి ట్రై చేసిన, బట్ మై హస్బెండ్ వాజ్ వెరీ అడమెంట్. చేద్దాం, ఈరోజే చేద్దాం, అన్నీ చేద్దామని అన్నాడు. సరే అని చెప్పి చేసిన. లాస్ట్కి చేసినాం అన్నీ, విచ్ ఇస్ వెరీ నైస్. ఆ రోజు అసెంబ్లీ పార్ట్ అంతా అయిపోయే వరకు చేసినాం. దాని తర్వాత యువర్ లైక్ ఓకే లెట్స్ గో ఈట్ అని చెప్పేసి సపరేట్ కూకొని వెళ్ళిపోయినాం. అట్లా చూసుకుంటే ఎంజాయ్ చేయండి. మళ్ళీ వస్తా. తెలుసా, ఒక చిట్కా చెప్తా నేను. ఇట్లా అసెంబ్లీ చేయాలి, ఒక 2 people కలిసి ఏదైనా ఇట్లా అసెంబుల్ చేయాలి ఫర్నిచర్ అని అంటే ఏం కావాలో తెలుసా? ఫస్ట్ స్మార్ట్నెస్ అవసరం లేదు. వాళ్ళు ఒక అదేమంటారు ఆ పేపర్, ఓ మై గాడ్ ఏం పేపర్ అది, ఏమో తెలియదు, ఆ పేపర్ ఇస్తారు, అందులో అన్నీ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. ఎస్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకుంటే చేయొచ్చు. దానికి స్మార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ప్రేమ ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి. అది అన్న చెల్లెలు పెట్టినా, అక్క తమ్ముళ్ళు పెట్టినా, ఫ్రెండ్స్ పెట్టినా, ఎస్పెషలీ భార్యాభర్తలు పెట్టాలంటే చాలా ప్రేమ ఉండాలి. ఓ మై గాడ్, అది ఎందుకు పెట్టలేదు నువ్వు, నేను ఇది పెట్టినా, నువ్వు పెట్టినందుకే అది పట్టలేదు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. బట్ స్టిల్ అవన్నీ పెట్టి మేము సాధించినాం. ఎస్, మా ప్రేమకు రుజువు. ఎస్, ఎనీవే, జోక్స్ అపార్ట్, ఎస్, చాలా ప్రేమ అవసరం, పేషెన్స్ అవసరం. మీరు ఐకియా నుండి ఏమైనా కొనుక్కోవాలన్నప్పుడు ఇట్లాంటివి వస్తాయి. అప్పుడు మీతో పేషెంట్గా ఉండే, ప్రేమ ఉండే వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళతో పార్ట్నర్ అప్ అయ్యి ఇట్లాంటివి పెట్టుకోండి. లేదు మాకు పేషెన్స్ లేదు, ప్రేమ లేదంటే ఇండియాలో అయితే వాళ్ళే వచ్చి పెడతారు, మనం బుక్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు. దట్స్ అన్ ఆప్షన్. ఇంకా ముందుకు వెళ్తుంటే అన్నీ పెడుతున్నాము. మీకు ఏమైనా నచ్చితే లాస్ట్ టైం వీడియోలో అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరు కొనుక్కోవచ్చు. ఆ చైర్ ఉన్నది కదా, ఆ చైర్ చెప్పినా కదా లాస్ట్ టైం, జిస్క్ అని అక్కడ నుంచి కొన్నాం. ఇట్ వాజ్ అ గ్రేట్ డీల్. మేము ఏదైనా ఇన్ఎక్స్పెన్సివ్ది కొనుక్కుందామని పోయినామన్నమాట. పోతే అక్కడ అది బ్లాక్ చైర్ అనమాట. ఇది కూర్చున్న వావ్ అనిపించింది, కానీ దిస్ వాజ్ డబుల్ ది అమౌంట్. దానికన్నా ఇది ఒక డబుల్ ఉండే.
ఓ మై గాడ్ అనుకొని లైట్ తీసుకున్నాం. సరేలే బ్లాక్ డే చేసుకుందాం అని చెప్పేసి ఇది కౌంటర్ దగ్గర పోయినాం అనమాట. ఇక అడిగితే ఆమె ఈ బ్లాక్ది కావాలా గ్రేది కావాలా అని అడిగింది. అడిగితే లేదు బ్లాకే కావాలి అని చెప్పినాం. చెప్తే గ్రే దానిపైన కూడా ఆఫర్ ఉన్నది అని అన్నది. ఎంత అని అంటే ఇట్ వాజ్ లిటరలీ ద సేమ్ అమౌంట్. బ్లాక్ది గ్రేది ఒకటే ప్రైస్. ఓ మై గాడ్ అనుకొని తీసేసుకున్నాం అనమాట. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ చైర్, మంచిగా ఉంది. అట్లా మీకు లాస్ట్ టైం వుడీస్ గుర్తుందా? మనం పెయింట్ తీసుకొచ్చుకున్నాం కదా. ఎస్, అక్కడనే ఈ షెల్ఫ్స్ కొన్నాం అనమాట. ఆ షెల్ఫ్ రా వుడ్ ఏం లేదు. సో దానికి మనకు స్టెయిన్ దొరుకుతుంది. ఆ స్టెయిన్ వేస్తున్నా. మేము ముందు ఇంట్లో వేరే ప్రాజెక్ట్స్కి స్టెయిన్ తెచ్చుకున్నాం. సరేలే అని చెప్పేసి ఉంది కదా అని అది వేసిన. బట్ దాదాపు ఫ్లోర్కి మ్యాచ్ అవుతుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మేము స్టెయిన్ కొనుక్కోవాల్సి రాలేదు, మళ్ళా మంచి మ్యాచ్ అవుతుంది. ఆ స్టెయిన్ వేసినాం, చాలాసేపు ఎండబెట్టిన తర్వాత అవి ఆడ వాల్ మీద పెడతాం. మీరు ముందు చూస్తారు వాల్ మీద పెట్టేది. వాల్ మీద పెట్టడానికి కూడా చాలా ప్రేమ అవసరం. చాలా మెజర్మెంట్స్, పేషెన్స్ అవన్నీ అవసరం అన్నమాట. చూస్తారు మీరు ముందు చూస్తారు. చూస్తున్నారా ఎంత బాగా పెడుతున్నామో మేము షెల్ఫ్స్. మెజరింగ్ మొత్తం నాదే. అది గోడలో కొంచెం డ్రిల్ చేయాలంటే భయం అవుతుంది కాబట్టి మా హస్బెండ్ డ్రిల్ చేస్తాడు. ఇంత మంచిగా పెడుతున్నాం చూడు. ఈ మెజర్మెంట్స్ ఈ క్యూబ్స్లా ఉన్నాయి కదా, ఆ మెజర్మెంట్స్ అమ్మో ఓ మై గాడ్. పెట్టి అన్నీ పెట్టేసిన తర్వాత అది పెట్టే లోపు అది పడతలేదు. ఇక చూడు మా ఆయన వచ్చి అప్పుడు ఇట్టిట్ట అంటే అవ్వట్నాయి అన్నమాట. సరే ఫస్ట్ది అట్లా అయింది అని అనుకున్నాం. పోనీ సెకండ్ దానికైతే ఓ మై గాడ్ ఇట్లా 4 or 5 హోల్స్ పెట్టినాక కూడా అది పడతలేదు. లాస్ట్కి ఇక వీ జస్ట్ హ్యాడ్ టు పుష్ ఇట్ త్రూ. ఇట్లా అంటే అట్లా పట్టింది అన్నమాట. కష్టాలు. వీ ఎంజాయ్డ్ ఇట్ దో. ఇంకొక హోల్ పెట్టాల్సి వస్తే అది లైట్ తీసుకుందామని అనుకున్నాము, కానీ లాస్ట్కి పట్టింది. మీకు వీడియోలో కట్ చేసేసిన అనుకుంటా నేను. ఓ నా ఎక్స్ప్రెషన్ కూడా వచ్చింది అక్కడ, మీరు చూస్తే అర్థమవుతుంది. చూడు పడతలేదు. ఓ మై గాడ్ ఇంత కష్టమైంది అది పెట్టనీకి. అది లాస్ట్కి పెట్టినాం. ఇంత మంచిగా కనబడుతుంది కదా. ఎస్, వావ్, వి ఫైనలీ డిడ్ ఇట్. అమ్మో ఎంత పిచ్చిగా ఉండే రూము, లాస్ట్కి మంచిగా అయింది. సో హ్యాపీ. నా డెకరేషన్ చూడండి ఎంత బాగా సెట్ చేసుకుంటున్నాను చూడండి. మా మమ్మీ
లాస్ట్ టైం వీడియో తీసినాక ఏంది పాప ఎప్పుడు ఒకటే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నావు, హెయిర్ వదిలేయచ్చు కదా, వేరే హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు కదా అని అన్నదన్నమాట. ఇక్కడ ఐర్లాండ్లో గాలి వద్దన్నా వస్తుంది, రమ్మన్నా వస్తుంది, పొమ్మన్నా పోస్తూనే ఉంటుంది. బేసికలీ గాలి చాలా వస్తుంది అన్నమాట. సో ఆ గాలికి స్ట్రేట్ హెయిర్ అంటే ఇట్లా లేస్తే వావ్ ఎంత బాగుంది అనిపిస్తుంది. కర్లీ హెయిర్కి చిక్కులు పడతాయి అన్నమాట. పిచ్చి పిచ్చిగా చిక్కులు పడితే ఉన్నదే కొంచెం జుట్టు ఉన్నదంతా ఊసిపోతుందని భయం. అందుకే నేను ఎక్కువ మటుకు ఆ బన్ వేసుకొని తిరుగుతుంటాను అన్నమాట, జుట్టు ఎగరదు. అందుకు ఈసారి మా మమ్మీ విన్నపం మేరకు అట్లా జుట్టు వదిలేసిన, క్లిప్ పెట్టినా అనుకో. బట్ ఎస్, బన్నలు అయితే లేదు. అంత నీట్గా చదువుకుంటే ఎంత బాగుంది కదా రూమ్ అంతా. లాస్ట్గా రగ్ వేసినాము, వెరీ హ్యాపీ. కలర్ కూడా ఎంత బాగా సెట్ అయింది అని ఫుల్ హ్యాపీ అయిపోయినా. ఉడిసి నేను ఉడవలేదు అనుకో, వ్యాక్యూమ్ క్లీనరే కానీ అట్లా నీట్గా చేసి అప్పుడు ఆ రగ్ వేస్తే వావ్ ఫుల్ ఖుష్ అయిపోయినాం అనమాట. వామ్ అయితే లేదు, అది కొంచెం సన్న ఉంది, బట్ ఇట్స్ ఓకే. సాక్స్ వేసుకోవచ్చు, మంచిగా ఫీట్ వామే ఉంటుంది. ఒక కర్టెన్ పెట్టినాం లాస్ట్కి. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ కర్టెన్. ముందు కూడా అదే ఉండే, దాన్ని మంచిగా వాష్ చేసి మళ్ళీ పెట్టుకున్నాం. రూమ్కి బాగా సెట్ అయింది, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎస్, లాస్ట్లోకి వచ్చేసినాం. You can see the reveal now. And that's a wrap on the art studio makeover. I hope you enjoyed seeing this space come to life as much as I enjoyed creating it. It's amazing how a little creativity, some greenery, and lots of love can transform a room. I'm so excited to start creating in this new studio, and I can't wait to share more of my artistic journey with you from here. Thank you so much for watching and for all your support. If you enjoyed this video, please give it a thumbs up, share it with your friends, and don't forget to subscribe if you haven't already. Until next time, take care, keep creating, and I'll see you soon. Bye.